మీ క్రైస్తవ ప్రచారకులు మా దేవుళ్ళని తిట్టుకుంటూ మత ప్రచారాలు చేస్తారు అనడానికి ఆ, ఇంతకు మించిన సాక్ష్యాలు ఎన్ని కావాలి మీకు? అదే మీరేం అదే చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి దీనికి. అదే ఇప్పుడు నేను రికార్డ్ చెప్తున్నా. అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది, మీరు అవును. పబ్లిక్ తో మాట్లాడుతున్నారు అనుకుని చెప్పండి. కానీ యేసుప్రభు వారిని తిట్టడం అనేది లేకపోతే క్రైస్తవులను తిట్టడం అనేది కూడా మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది కదా. భారతదేశంలో ఎప్పటి నుంచి ఎందుకు ఉంది అసలు? అలా మీరు ఎంతసేపు కూడా తప్పించుకో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తా ఉంటారు. ఎస్కేప్ కాదు, చాలా క్లారిటీ ఇస్తున్నాను. ఇటు హైందవ మీరు ఇటు ఫస్ట్ టెస్టిమనీస్ మీరు అని ఒక విషయం నేర్చుకోండి బ్రదర్, మీరు ఒక విషయం నేర్చుకోండి. కరుణాకర్ గారు మీరు ఫెయిర్ గా ఉన్నట్లుగా సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉంటేనే మీరు రెండు వైపులా సంధి అని సమన్వయం అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. కరుణాకర్ గారు, సో మీరు చెప్పినట్లుగా ఆ టెస్టిమనీ ఎవరైతే చెప్పారో అది పక్కాగా నేను ఖండిస్తున్నాను. అలా ఎవరికి రాముడిని ఉపయోగం గాని అండి? ఇప్పుడు మీరు అడిగితే మీరు ఖండిస్తున్నా అంటారు అంతే. ఆహా, దానివల్ల లేదు, ఏంటి ఉపయోగం మా చెప్పండి? ఎదుట- ఏమైనా పూచికి పుల్లంత ఉపయోగం ఉందా? అసలు వద్దు, సో, మనిషికి ఆ, ప్రమాదకరం. మీరెవరు చెప్పేది? నా బ్రతుకు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా దేవుళ్ళని తిట్టే మతం, నా దేవుళ్ళని తిట్టే మతం నా దేశంలో ఉండనివ్వను. నా దేవుళ్ళని తిట్టే మతాన్ని నా దేశంలో ఉండనివ్వను, తరివేస్తా. యేసుప్రభు నమ్ముకుంటే మద్యపానాన్ని విడిచిపెడతారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మీరేంటి యేసుప్రభు నుంచి ఈ యొక్క ఏసే పెద్ద తాగుబోతు బ్రదర్, ఎందుకు నా ముందు చెప్తావు? ప్రవీణే కదా తాగి చచ్చిపోయింది. మొన్న ఏమన్నారు మీరు? వీడియోలు అన్ని తీపిస్తా ఉన్నారు, అది సాధ్యమైతే మీకు? అదే ఇప్పుడు మీరు కూడా మీకు సాధ్యం అవుతుందా మీ వాళ్ళందరి చేత వీడియోలు నేను ఒప్పుకున్నా కదా. గారు చూసే కంట్రోల్ నేను కంట్రోల్ అవ్వనండి. నా దేవుడు తిట్టిన తర్వాత నా రాముడిని నా కృష్ణుని తిట్టిన తర్వాత మీరు కంట్రోల్ అవ్వండి అంటారేంటి? మేము ఎలాంటి ప్రభుత్వాలు తీసుకొస్తామంటే భవిష్యత్తులో ఈ నా కొడుకులందరినీ ఉరిదీసే చట్టాలు చేసే ప్రభుత్వాలు తీసుకొస్తాం. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి మొగుళ్ళు లేనప్పుడు మతం మార్చే వాళ్ళు వచ్చినప్పుడు చీపురి కట్టలు తీయద్దా మరి? ఇళ్లలోకి వచ్చారంట, ఇళ్లలోకి వచ్చి ఇంట్లో దూరాడు, ఇంట్లో దూరి. సో మాకు కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే మీ ఒక్కడి వల్ల ఈ యేసుప్రభుని తిట్టడం ఇలాంటివి చేసే పరిస్థితులు కాదని మేము కూడా అనవచ్చు. నేను చెప్పిన తర్వాత కరుణాకర్ ఎవరు మాట్లాడడానికి అని చెప్పి మా వాళ్ళు ఎవరు అనలా. కానీ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు గొట్టంగాళ్ళు అని చెప్పి మీ వాళ్ళు అన్నారు. అది మీకు నాకు తేడా. మేము అందరం అలాంటి వాళ్ళం కాదు అని చెప్పి మీరు గ్రాసు లాంటి వాళ్ళని కవర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు ఎవరిని కవర్ చేయము. తప్పుగా ఎక్కడైతే కనబడతారో వాళ్ళు ఖచ్చితంగా మేమే ఎత్తి చూపి మాట్లాడతాం. ఎంతమంది పాస్టర్ల కోసం ఎంతమంది పాస్టర్లు ఎత్తి చూపి మీరు ఎవరు ఒక పాస్టర్ నూరన్నా ముగించారు మీరు జీవితంలో? దేశం ఏదో ప్రభుత్వాలు తీసుకొస్తాం మేము. భవిష్యత్తులో ఖచ్చితంగా హిందూ రాజ్యంగా మారుస్తాం. ఇక్కడ మా దేవుళ్ళని తిట్టే ప్రతి నా కొడుకుని ఉరి తీస్తాం. నిజంగా 3% ఉన్నారా? కాదు, మీరు నిజంగా 3% ఉన్నారా? 10% అనుకోండి. 10% ఉన్న వాళ్ళు 3% ఎందుకు చూపిస్తున్నారు అంటే మీరు మోసం చేస్తున్నారు గవర్నమెంట్. మోసం కాదు. బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో హైందవులు చాలా దారుణం అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఉద్ధరించండి నా అన్వేషణ చెప్పారు. దానికి మీరు సమాధానం ఇవ్వండి. చిల్లరగాళ్ళు క్రైస్తవ మతం ప్రపంచం అంతా నాశనం చేసిందని కూడా చెప్పాడు నా అన్వేషణ. విశ్రాంతి కృష్ణ ఫోన్ చేశారు. ఇప్పుడు ఒక వీడియో రికార్డింగ్ లో ఉన్నాం టెస్టిమనీ టోల్స్ లో. మీరు మొన్న అడిగారు కదా మా వాళ్ళు ఎక్కడ తిట్టారు అని చెప్పి, మీకు కావాల్సిన సాక్ష్యాలు చూపిస్తా అని చెప్పే కదా. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు మేము ప్లే చేస్తున్న వీడియో, ఇప్పుడు చాలా వీడియోలు మేము ప్లే చేసాం ఆల్రెడీ. ఇప్పుడు లక్ష్మణాచారి అని చెప్పి ఈయన సాక్ష్యం చెప్తూ 30-40 ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు. నువ్వు నమ్ముతున్న రాముడు చచ్చిపోయాడు, లేవలేదు, కృష్ణుడు దేవుడు కాదు, వాళ్ళు మాట్లాడరు అని చెప్పి నాకు చెప్పాడు. నేను దానికి సమాధానం చెప్పలేకపోయానని చెప్పాడు. సరే, దానికి సమాధానం ఏం చెప్పాలి అనేది ఆయన చేతగలేదు అనుకుందాం. కానీ అక్కడ పాస్టర్ ఇంటికి వచ్చి రాముడిని కృష్ణుడిని తిట్టాడు అనేది ఆయన మాటల్లో 30-40 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన సాక్ష్యం. ఇంతకంటే మీకు ఏం ఎవిడెన్స్లు కావాలి? ఇప్పుడు మీ పాస్టర్లు మీ క్రైస్తవ ప్రచారకులు మా దేవుళ్ళని తిట్టుకుంటూ మత ప్రచారాలు చేస్తారు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు ఎన్ని కావాలి మీకు? మీరేం చేస్తారు చెప్పండి దీనికి. ఇప్పుడు నేను రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది, మీరు పబ్లిక్ తో మాట్లాడుతున్నారు అనుకుని చెప్పండి. అదే ఇప్పుడు కొంతమంది టెస్టిమనీస్ లో ఇలాంటివి చెప్పారన్న విషయం నేను ముందు కూడా ఓకే చేశాను. కానీ యేసుప్రభు వారిని తిట్టడం అనేది లేకపోతే క్రైస్తవులను తిట్టడం అనేది కూడా మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది కదా. భారతదేశంలో ఎప్పటి నుంచి ఎందుకు ఉంది అసలు? తిట్టడం అసలు భారతదేశానికి ఎందుకు రానిస్తారు? నిజంగా పరమతాలని అంగీకరించలే మనస్తత్వం లేకపోతే. నేను భారతదేశం అంటే కొందరు ఈ మాట గమనించండి. క్రైస్తవుల్లో కరుణాకర్ గారు వినండి, క్రైస్తవుల్లో కొందరు తిట్టేవారు ఉన్నారు. అంటే తెలియక లేకపోతే అజ్ఞానంతో ఏది పడితే అది సాక్ష్యం అనుకుని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో యేసుప్రభు వారిని కూడా కులం పేరుతో కానీ లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దేవుడని ఇష్టం వచ్చినట్లు నీచంగా మాట్లాడి మా పరువు తీసేస్తావని
కొంతమంది నిందించడాలు, కొట్టడాలు అనేవి కూడా ఉన్నాయి కదా. సో ఇవి రెండు కూడా ఉండకూడదు అనేది నేను నా ఫస్ట్ నుంచి స్టాండ్. సో ఒక్క యాంగిల్లోనే మనం చూడడం కాదు. మీరు చెప్పింది ఒక నిమిషం చెప్తాను. చెప్పండి. శివశక్తి వచ్చిన తర్వాతే మా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారని చెప్పి ఎక్కడ యూట్యూబర్స్ లో అప్పుడు కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. యూట్యూబ్ లో మీ గ్రంథాలు ఎత్తుకొని ఇదిగో రాముడి కోసం ఇలా ఉంది, కృష్ణుడి కోసం ఇలా ఉంది. ఇప్పుడు ఇది రాముడు చచ్చిపోయాడు తిట్టు కాదు మీ దృష్టిలో? తిట్టు కాదు అనలేదు నేనేం చెప్పాను ఫస్ట్ నుంచి. మీరేం చేయడానికి ట్రై చేస్తారంటే ఇరికించడానికి, ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రజలు అలా ఎస్కేప్ కాదు, చాలా క్లారిటీ ఇస్తున్నాను. ఇటు హైందవ ఒక విషయం నేర్చుకోండి కరుణాకర్ గారు. మీరు ఫెయిర్ గా ఉన్నట్లుగా సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉంటేనే మీరు సంధి అని, సమన్వయం అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. మీరు కళ్ళ ముందు ఉన్న నిజాలనే ఒప్పుకోలేరు. ఒప్పుకోలేదని మరి అబద్ధం ఆడుతున్నారు మీరు. దాన్ని యాక్సెప్ట్ చేశాను, అది తప్పే. ఇప్పుడు అసలు ముందు మొదలు పెట్టింది మీ వాళ్ళు. మీ బైబిల్లోనే పరమత సహనం అనేది, పరమత ద్వేషం ఉంది తప్ప కాదు. ఇప్పుడు నేను వెడ్డింగ్ ఈవెంట్ లో ఉన్నాను. ఈ టైంలో మీరు ఫోన్ చేసి మీరు అంత గట్టి మాట్లాడితే నేను అక్కడ గట్టి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఒక మాట నేను చెప్తున్నాను, మీరు ఆర్గ్యూ చేయరని నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. సో మీరు చెప్పినట్లుగా ఆ టెస్ట్ మ్యాన్ ఎవరైతే చెప్పారో అది పక్కాగా నేను ఖండిస్తున్నాను. అలా ఇప్పుడు మీరు అడిగితే మీరు ఖండిస్తున్నా అంటారు అంతే. మా ఎదుట ఎవరైనా చెప్పినా వాళ్ళని తప్పని చెప్తాం. వీడియో చేయమంటే వీడియోలో కూడా ఇప్పుడు వీడియోలో వెళ్తుంది కదా. ఇప్పుడు ఇదే సాక్ష్యాన్ని ఒక 4-5 ఛానల్స్ లో తిప్పి బిట్స్ పెట్టి, కట్స్ పెట్టి, రీ అప్లోడ్ చేసి నేను క్లియర్ చెప్తున్నాను. అలాంటి విషయంలో మీరు ఏ చర్యలు తీసుకుంటే తీసుకోండి. అయితే ఏం చర్యలు తీసుకుంటామండి? ఇప్పుడు ఏం చేయమంటారా? ఇది ఇప్పుడు యేసుప్రభుని కులం పేరుతో తిట్టేవారు లేరా? ఎంతమంది యేసుప్రభు వారిని గాని మీరు మాట్లాడితే విగ్రహారాధనని లూసిఫర్ అన్నాడు, మా దేవుడిని లూసిఫర్ అన్నాడు. ఇలాంటి మాటలు విని ఒకవేళ ఎవరైనా రియాక్షన్ గా తిట్టారేమో. లేదు కులం పేరుతో అసలు మీరు ఒక నిమిషం బ్రదర్, మీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడక ముందు హిందువులు యేసు కూడా ఒక దేవుడే అనుకుని పూజా గదుల్లో ఇప్పుడు లేదు, బయటపడుతున్నారు, తన్ని బయటపడుతున్నారు. ఇప్పుడు మేము తన్ని బయటపడమని చెప్తాం. ఇప్పుడు మేము ఒప్పుకోం. ఇప్పుడు ఇంతకు ముందు ఆ సంస్కృతి ఉండేది. ఇప్పుడు మీ రంగు బయటపడింది, క్రైస్తవ మతం రంగు బయటపడింది. ప్రమాదకరం దేశాన్ని బ్రదర్, మీ మతం దేశానికి ప్రమాదకరం. దయచేసి మీ మతాన్ని దయచేసి భూమి మీద తీసేయండి బ్రదర్. వద్దు, ఒక మాట వినండి. అసలు వద్దు, మనిషికి ప్రమాదకరం. మీరెవరు చెప్పేది? నా బ్రతుకు నేను చెప్తున్నా కదా, నా దేవుళ్ళని తిట్టే మతం నా దేశంలో ఉండనివ్వను. నా దేవుళ్ళని తిట్టే మతాన్ని నా దేశంలో ఉండనివ్వను. తన్ని తరివేస్తా, అన్ని తరివేస్తాను. చూడండి మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చెయ్యండి. కానీ సత్యదేవుడు యేసుప్రభు వారు ఎంతో మంది కాల గర్భంలో ఎంతమంది కరుణాకర్ గారు చక్రవర్తులు ఎంతో మంది లేచి అసలు ఈ క్రైస్తవం లేకుండా చేసేస్తాం అనుకున్నారు, కానీ వారి వల్ల అవ్వలేదు. ఇప్పుడు మనం మన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మద్యపానం అనుకుందంట చాలా మంది చక్రవర్తులు, రాజులు, ప్రభుత్వాలు నన్ను లేకుండా చేయాలని వెర్రవేగాయి. ఆ రాజులు, ప్రభుత్వాలని మట్టిలో కలిసిపోయి మద్యపానం అంతకంతకు వ్యభిచారం కూడా నన్ను లేకుండా చేయాలని ఎంతో మంది సంఘ సంస్కృతులు ప్రయత్నించారు, కానీ వ్యభిచారం అంతకంతకు పెరుగుతూనే ఉంది. లేకుండా చేయాలనుకున్న వాళ్ళు మట్టిలో కలిసిపోయారనుకుందంట. ఇప్పుడు మద్యపానం, వ్యభిచారం పెరిగింది కాబట్టి అది సత్యం కాదు, అది దేవుడు కాదు. తాగుడు, వ్యభిచారం తాగుడిని, వ్యభిచారాన్ని లేకుండా చేయాలని కూడా సంఘ సంస్కృతులు ప్రయత్నించారు. అలాగే యేసు మతాన్ని లేకుండా చేయాలని కూడా సంఘ సంస్కృతులు ప్రయత్నించారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి తాగుడు, వ్యభిచారం మంచివి కాదు. దిక్కుమాల లాజికల్ నమ్ముకుంటే మద్యపానాన్ని విడిచిపెడతారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మీరేంటి యేసుప్రభు నుంచి ఈ యొక్క మద్యం తాగుబోతు బ్రదర్, ఎందుకు నా ముందు చెప్తావు? అదే తాగి చచ్చిపోయింది చూసారా? ఇప్పుడు మీరు యేసుప్రభుని అన్నట్లు నేను రాముడిని, కృష్ణుడి మాట్లాడచ్చా? మీరు అబద్ధాలు చెప్పొచ్చా? నేను ఎందుకు ఫోన్ చేశాను? మీరేం మాట్లాడుతున్నారు? యేసు మంచి దేవుడు, యేసు నమ్ముకుంటే మారిపోతారు. నేనేం చెప్పాను? ఈ సాక్ష్యాలు ఇప్పుడు మీరు విట్నెస్ చూపించమన్నారు. మీరు విట్నెస్ చూపించమంటే నేను ఓకే చేసానే లేదా, దానికి యాక్సెప్ట్ చేసానే లేదా? అది తప్పేనా రైట్ అన్నా? ఇప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలి చెప్పండి. మీరేం చేయాలి? మొన్న ఏమన్నారు మీరు?
వీడియోలన్నీ తీపిస్తా ఉన్నారు. అది సాధ్యమైతే మీకు? అదే ఇప్పుడు మీరు కూడా మీకు సాధ్యం అవుతుందా మీ వాళ్ళందరి చేత వీడియోలు నేను ఒప్పుకున్నా కదా. మీరు ఈ వీడియోలన్నీ తీపిస్తే, ఇలా దేవుళ్ళని తిట్టిన వీడియోలన్నీ తీపిస్తే, ఎవరు ముందు తిట్టారో అవన్నీ మనం కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు ఇప్పుడు ఏదో వీడియో మీరు చూపించారు, అలాగే మేము కూడా కొన్ని చూపిస్తాం. కాబట్టి చూపించండి. 40-50 ఏళ్ల క్రితం హిందువులు తిట్టారని చూపించండి మీరు. తప్పకుండా. సో ఇవి మనిద్దరి మధ్య అయ్యేది కాదని మీరు కూడా అప్పుడు చెప్పారు. సో అందరూ కూర్చోవాలి, ఎందుకంటే ఒక్కటి తీసేది కాదు అని కూడా మీరు చెప్పారు. సో లెట్ us see, మనం చూద్దాం. కానీ ఇక్కడ మీరు ఏమంటున్నారంటే హైందవులను తిట్టిన వారు ఉన్నారు కొందరు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అలాగే యేసుప్రభుని ఇప్పుడు మీరే నా కళ్ళ ముందు తిడుతున్నారు, నా ఫోన్ లోనే మీరు తిడుతున్నారు. యేసుప్రభు త్రాగుబోతా అంటున్నారు. నేను రాముడి కోసం అలా అన్నానా? కృష్ణుడి కోసం అలా అన్నానా ఎంతసేపులో? సో కొంచెం ఇప్పుడు మీరు అన్నారా లేదా నా పాయింట్ కాదు. అక్కడ మీ యేసు మతం తిడుతుందా లేదా అన్నది నా పాయింట్. ఇప్పుడు మీరు మతానికి మీరు ప్రతినిధి. ఇప్పుడు పోపు చచ్చిపోయాడు, పోపు తర్వాత మీరే పోపు అవుతారా? కాదు కరుణాకర్ గారు, మిమ్మల్ని కనీసం అక్కడ వాటికన్ సిటీకి ఎంట్రీ ఇస్తారు మీరు క్రైస్తవ మతాన్ని ప్రతినిధి. నేను తిట్టట్లేదు కదా అంటారు ఏంటండి? యేసు మతం అంతా దుమ్మెత్తిపోతుందంటే తిట్టిన వాళ్ళు అడగండి కరుణాకర్ గారు. మిమ్మల్ని తిట్టే వాళ్ళని మీరు ఫోన్ చేసి అడగండి, నాకు ఫోన్ చేసి ప్రూఫ్స్ అడగలేదు. మా వాళ్ళు తిట్టట్టుగా సాక్ష్యాలు చూపిస్తారా అన్నారు మీరు, అందుకని ఫోన్ చేశాను. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ లో ఉండి ఎందుకు ఫోన్ చేశానంటే మీరు మొన్న సాక్ష్యాలు అడిగారు, మా వాళ్ళు తిట్టండి ఎక్కడ ఉందని చెప్పి ఫోన్ చేశాను. ఇప్పుడు దుర్మార్గంగా శివశక్తి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారని చెప్పారు. ఇలా వీడియోలు యూట్యూబ్ లో గ్రంథాల మీద ఇప్పుడు జనంలో ఈ సాక్ష్యాలు ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తున్నారు? శివశక్తి వచ్చిన తర్వాత అప్లోడ్ చేశారా వీళ్ళు సాక్ష్యాలు? నేను మీకు ఆ రోజే చెప్పాను, క్లారిటీ ఇచ్చాను, మీకు కూడా క్లారిటీ వచ్చింది. కాదు ఈ సాక్ష్యాలు వీళ్ళు దొంగ సాక్ష్యాలు, ఈ నా కొడుకులు ఈ దేవుళ్ళని తిట్టిన దొంగ సాక్ష్యాలు మీ శివశక్తి వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి ఎవడైతే ఉన్నాడు కదా వాడు ఎందుకు మా రాముడిని నెల తిట్టావు అని మీరేం చేయలేరు. మా దగ్గర మీ బ్రదర్ మీరు మాట్లాడొద్దు, మొన్న వేలాడేసావు ఎందుకన్నారు, నాకు ఎందుకు ఫోన్ చేశారు? వేలాడేసావు అంటే మీకు కోపం వచ్చింది కదా, వేలాడేసావు అంటే విషయం చెప్తే కోపం వచ్చింది. ఈ నా కొడుకు ముసల్లా బట్ట, ఈ ముసల్లా డాష్ గడు కరుణాకర్ గారు చూసే కంట్రోల్ నేను కంట్రోల్ అవ్వనండి. నా దేవుడు తిట్టిన తర్వాత నేను నా రాముడిని నా కృష్ణుడిని తిట్టిన తర్వాత మీరు కంట్రోల్ అవ్వండి అంటారేంటి? మీ ఇష్టం బ్రదర్, మీరు ఎవరైతే తిట్టారో బ్రదర్ చెప్పండి. మేము ఎలాంటి ప్రభుత్వాలు తీసుకొస్తామంటే భవిష్యత్తులో ఈ నా కొడుకులందరినీ ఉరిదీసే చట్టాలు చేసే ప్రభుత్వాలు తీసుకొస్తాం. బ్రదర్ నిజంగా నేను యేసు మతాన్ని నిషేధించే ప్రభుత్వాలు తీసుకొస్తాం ఖచ్చితంగా. మీరు ఎలా ప్రభుత్వాలు తెచ్చిన బ్రదర్ ఒక విషయమేనండి, పరమతాల్ని దూషించడం అనేది ఉండకూడదు, అది మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ లెట్ మీ ఫినిష్. ఇప్పుడు యేసు ప్రభు సువార్త కానీ యేసు ప్రభు లేకుండా చేస్తాము ఇలాంటి డైలాగ్స్ ఒకవేళ మీరు అలా ట్రై చేసినా క్రైస్తవ్యానికి శ్రమ కష్టం కొత్త కాదు, క్రైస్తవ్యానికి హింసలు కొత్త కాదు. పేకలేరని చెప్పి ఇంతకు ముందే అన్నారు, ఇప్పుడు కొత్త కదా? కాదు, శ్రమ అనుభవిస్తాం, ప్రశ్నిస్తాం. సో ఖచ్చితంగా సత్యదేవుడు ఎవరో ఆయన నిరూపించబడతారు. మీరు ఇప్పుడు క్రైస్తవం లేకుండా చేసేసే, లేకపోతే క్రైస్తవ సువార్త లేకుండా చేసే మార్కెటింగ్ అవసరం లేదు బ్రదర్. మార్కెటింగ్ ఏ మతంలో లేదు. కాదు, ప్రతి చిల్లర దానికే అసత్యమైన దానికే ఈ లుచ్చా మార్కెటింగ్ సిస్టమ్ ఉంటది. చూడండి ఈ దొంగ సాక్ష్యాలతో ప్రచారం చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు కాదు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజంగా ఇప్పుడు వారి జీవితంలో వారు ఒకప్పుడు ఆ మతంలో ఉన్నవారే కదా. ఇప్పుడు ఒక సింపుల్ గా యేసు ప్రభు యొద్దకు ఎందుకు వస్తున్నారు చాలా మంది? నేను ఇప్పుడు యేసు మతంలో అదే ఇప్పుడు నేను ఒకప్పుడు యేసు మతంలో ఉన్నాను. నేను చెప్పుకుంటాను వేలాడే శవాన్ని నేను మొక్కాను, ఆ వేలాడే శవం వల్ల నాకేం పైసా ఉపయోగం లేదు, ఆ శవాన్ని మొక్కినంత కాలం ఎవరికి ప్రశాంతత లేదని చెప్తాను నేను. ఇప్పుడు మీరు వేలాడే సేవని యేసుప్రభుని కించపరిచినట్లు అలా మాట్లాడినట్లు రాముడిని ఎవరైనా అలా మాట్లాడలేదు కదా. రాముడి విషయంలో ఒక మాట మాట్లాడారు. ప్లే చేయమంటారా? ఇది చెప్పిందేంటి మీకు అసలు? రాముడు చనిపోయి లేవలేదు అన్నారు. అదేనా? రాముడు చనిపోయాడు కానీ లేవలేదు. రాముడు కృష్ణుడు వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు చచ్చిపోయి లేవలేదంటే ఏంటి? అవమానించడం కదా. ఓకే, అలాగే మీరు లూసిఫర్ ఇంకొకటి ఏమన్నాడు? లూసిఫర్ అన్నాడు. అదే కరుణాకర్ గారు, నేను లూసిఫర్ అంటే తేజో నక్షత్రము, సైతాన్ అనేది ఇంకో పేరు. అది లూసిఫర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ బైబిల్లో. కాదు రాంగ్ క్యారెక్టర్. నేను ఫస్ట్ మా దేవుళ్ళు మీరు లూసిఫర్ అంటారు.
కరుణాకర్ గారు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అలాగా దూషించిన వాళ్ళని మేము కూడా సహించం, ఒప్పుకోము, అది కూడా యాక్సెప్టబుల్ కాదని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నాకెందుకు ఫోన్ చేశారు? వాట్ యు వాంట్? మీరు ఇంకొకసారి నాకు ఫోన్ చేయకండి. మొన్న వేలాడే శవం అన్నప్పుడు నాకు ఫోన్ చేయకండి. నేను వేలాడే శవం అంటాను, దాన్ని గబ్బిలమని కూడా అంటాను, వేలాడే గబ్బిలమని కూడా అంటాను. మీరు నాకు ఫోన్ చేయకండి. నేను ఎందుకు ఫోన్ చేశానంటే, బ్రదర్ మీరు అలా వేలాడే శవం అనకూడదు, మాకు నొప్పి తగిలింది, మాకు ముట్టి కింద మంట వచ్చింది, ఇలా చెప్పకండి. ఇలాంటి పదాలు మాట్లాడకండి. మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, మీరు సంస్కారవంతంగా మాట్లాడితే నేను సంస్కారంగా మాట్లాడుతున్నాను. నేను అంత కామన్ సెన్స్. మీరు నాకెందుకు ఫోన్ చేశారంటే, మీరెందుకు ఫోన్ చేశారు? ముందు మీరెందుకు ఫోన్ చేశారు చెప్పండి నాకు. వేలాడే శవం అంటే మీరు ఎందుకు ఫోన్ చేశారు? అరే ఎన్ని తిట్లు విని విని వీళ్ళు ఈ నా కొడుకులందరూ చెలరేగిపోతుంటే ఆవేదన, మా రియాక్షన్ తప్పంటే ఎలాగా? ఇంకోటి అన్నారు కదా, మీరు ఏదో ప్రభుత్వాలు తెస్తాం ఏదో, ఓకే మీ లెవెల్ బెస్ట్ మీరు ట్రై చేయండి కరుణాకర్ గారు, మీ ప్రపంచంలో కరుణాకర్ గారు మీరు అలాంటి మాటలు ఇస్లామిక్ దేశాలు నేను కరుణాకర్ చాలా సార్లు చెప్తాను, కరుణాకర్ అయితే నాతో అయితే చాలా మంచిగా మాట్లాడతాడు, ఆయనకి మనం మంచిగా మాట్లాడితే ఆయన మంచిగా మాట్లాడతాడు, చాలా మంది చెప్పారు. నేను చాలా క్లియర్ గా మాట్లాడాను. చూడండి, తిట్టడం తప్పు అన్నానా రైట్ అన్నాను నేను, అది తప్పే అన్నాను. అదే సమయంలో మీ వాళ్ళ నుంచి కూడా అది తప్పు అన్నాను. ఈ రెండు తిట్టడం ఆపేద్దాము, మనం చూద్దాము. ఒక ప్రయత్నం, ఒక అడుగు వేస్తాము. చెప్పండి మీరు ప్రయత్నం అన్నారు, ఏం చేశారు చెప్పండి. ప్రయత్నం అంటే ఇప్పుడు నా ఒక్కడి వల్ల అవ్వదు కదా, కొంతమంది మీరే అన్నారు నేను వచ్చి కూర్చుంటాను, నేను మీరు నాకు అభినయ్ దర్శన్ ఒక్క నిమిషం, మీ అభినయ్ దర్శన్ ఫోన్ చేసి, మొన్న మేము అందరం మాట్లాడుకున్నాం, మా పాస్టర్లు అందరం, ఇంకా మీ జోలికి రాము, మీరు మమ్మల్ని తిట్టొద్దు, మా బైబిల్ గురించి మాట్లాడొద్దు అన్నాడు. మీరు అందరూ మాట్లాడుకున్నారు, ఎవరు పేర్లు చెప్పు బ్రదర్ అన్న. విజయ్ కుమార్, విజయ్ ప్రసాద్ రెడ్డి, అనీ జాన్సన్, మేము అందరం మాట్లాడుకున్నాం అన్నాడు. ఇప్పుడు అనీ జాన్సన్ వీడియో పెట్టాడంట, నా తరఫున మాట్లాడే నువ్వు ఎవడోరా అని చెప్పి. విజయ్ కుమార్ నువ్వు ఇలా మాట్లాడడం తప్పు, మా అందరి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడడానికి నువ్వెవడవే, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు అని చెప్పి ఇప్పుడు మీ పాస్టర్లే అంటున్నారు. అంటే అభినయ్ దర్శన్ నా దగ్గరకు వచ్చి నాటకం ఆడాడా? అభినయ్ దర్శన్ అనేవాడికి అంత సీన్ లేదు, పిల్లబచ్చా ఈ మధ్య వచ్చినోడు, ఈయన ఎవరు ఒప్పుకోరు అనే విషయం నాకు తెలుసు. కానీ నా దగ్గరకు వచ్చి ఎందుకు నాటకం ఆడుతున్నారు మీరు అభినయ్ దర్శన్ అని చెప్పి? కాదు నేనే అభినయ్ దర్శన్ కాదు. అభినయ్ దర్శన్ మీతో మాట్లాడాడన్న విషయం నాకు అభినయ్ ఫోన్ చేసి చెప్పాడు. ఒకసారి మీకు తెలుసు కదా బ్రదర్, ఒకసారి మాట్లాడండి అంటే నేను విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడాను, ఆయన వస్తానన్నారు. అయితే ఆయన కువైట్, మీకు ఆల్రెడీ ఈ విషయం చెప్పాను, నేను కువైట్ వెళ్తున్నాను బ్రదర్, కువైట్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నారు. సో ఆ తర్వాత నేను ఇంకా మీటింగ్స్ లో బిజీగా ఉన్నాను, ఇంకా ఈవెంట్స్ లో ఉన్నాను, ఇంకెవరితో నేను ఫోన్ చేయలేదు, మాట్లాడడానికి అవ్వలేదు. సో అభినయ్తో కూడా నేను ఆ తర్వాత మాట్లాడాలి. మరి హనీ జాన్సన్ అన్న వీడియో అవేమి నేను చూడలేదు కూడా. నేను ప్రస్తుతానికి యూట్యూబ్లో కూడా మామూలుగా చిన్న క్లిప్ పెట్టేస్తున్నాను, నేను అంత లేను ఆ రోజు నుంచి. సో నేను కొంచెం ఫ్రీ అవ్వగానే విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడతాను. ఇఫ్ దే ఆర్ విల్లింగ్, వారు ఒకవేళ ఇష్టం ప్రవర్తించండి, ఓకే బ్రదర్ అంటే మరలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మనం మాట్లాడతాం. లేదు అని అంటే ఇంక ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు మేము వదిలేస్తాం. ఎందుకంటే కరుణాకర్ గారు ఒకసారి నేను ఒక్కడిని వస్తాను, లేకపోతే అభినయ్ నేను వచ్చి మీతో మాట్లాడతాం అంటే మీరు అన్నారు మీ వల్ల ఏమవుతుంది, అవ్వదు వదిలేయండి, మీరు పెద్దలు ఎవరైనా వస్తే మేము వస్తాం అన్నారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ట్రై చేస్తున్నాం. ఒకవేళ అయితే అవుతుంది, లేకపోతే లేదు. తర్వాత దూషించే వాళ్ళ విషయంలో మీరు ఎలా అయితే యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టం, మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మేము దూషించడాన్ని తప్పు అనట్లేదు. ఇప్పుడు మీ ఇష్టం అన్నప్పుడు మీరు వదిలేసి ఉంటే నేను ఇప్పుడు మీకు ఫోన్ చేసేవాడిని. ఎప్పుడు వేలాడే శవం అని ఎందుకు అన్నారు? ఇప్పుడు రేపు ఈ వీడియోలో ఎంతకంటే ఘాటుగానే మాట్లాడా, మళ్ళీ నాకు ఫోన్ చేయకండి. అందుకోసం అర్థం కాలేదు ఏంటండి. ఇప్పుడు ఈ వీడియోలో అంతకంటే ఘాటుగానే మాట్లాడి, వీడు తిట్టిన దాన్ని బట్టి అంతకంటే ఘాటుగా మాట్లాడా. బ్రదర్ మీరు లాజిక్ గా మాట్లాడతారు, ఎందుకు అలా తిడుతున్నా, మళ్ళీ నాకు ఫోన్ చేయకండి అంటున్నా. నేను ఇప్పుడు చేయను. మీరు ఒక వీడియో చూపించి కౌంటర్ చేసినప్పుడు ఇంతకు ముందు కూడా ఎవరినో మీరు తిట్టారని కూడా మీరే చెప్పారు నాకు. ఆ కౌంటర్ వీడియోలు చేసినప్పుడు నేనేం అనడం కదా, కానీ మీరు అది హనుమాన్ జయంతో ఎక్కడికి వెళ్ళారు, అక్కడ మీరు చీపులు తీయండి, ఆ తరము కొట్టండి, ఇలాంటి సమాజాన్ని, సమాజంలో ఒకటి కరుణాకర్ గారు మీరు ఏం చేస్తారు చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పారు చాలాసేపు మాట్లాడాలి, కానీ ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఈయన ఇంట్లో లేని టైంలో వీళ్ళ ఆవిడ దగ్గరికి పాస్టర్ వచ్చి మతం మార్చాడంట.
మరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి మొగుళ్ళు లేనప్పుడు మతం మార్చేవాళ్ళు వచ్చినప్పుడు చీపురు కట్టలు తీయద్దా మరి? ఇళ్లలోకి వచ్చారంట, ఇళ్లలోకి వచ్చి ఇంట్లో దూరాడు. ఇంట్లో దూరి నువ్వు నమ్మేవాళ్ళు దేవుడు కదమ్మా, ఇది ఈ నమ్ముకో అని చెప్పి బైబిల్ చేతిలో పెట్టి వెళ్ళాడంట. అంటే వాళ్ళు లోపలికి రమ్మని ప్రార్థన చేయడానికి దేనికి రమ్మని పిలిస్తే వెళ్ళలేదు, దారిని వెళ్తూ ఇంట్లోకి వెళ్తే చూడండి. ఇంకోటి చెప్తా వినండి. ఇంట్లోకి వెళ్తే అయ్యా మా ఆయన ఇంట్లో లేడు అంటే తెలిసే వచ్చాను అన్నాడు. అవునా? అంటే మొగుడు లేని టైం చూసుకుని ఇళ్లలో మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడే చీపురు కట్ట తిరగమన్నా. అలాంటి పక్కాగా ఎవడైనా ఇంట్లోనికి పాస్టర్ అని పేరు దొరుకుతుంది బ్రదర్ బయట. మొగుడు లేని టైం ఇళ్లలో తిరగేయాల్సిందే ఖచ్చితంగా. నేనే చెప్తున్నాను ఎవడైనా పాస్టర్ అని చెప్పి ఇంట్లోకి వస్తాను అమ్మా, ఇంటి లోపలికి వస్తానంటే పాస్టర్ కాదు, పంతులు గారు వచ్చినా ఎవరు వచ్చినా ఇంటి లోపలికి రానివ్వకండి తెలియని వ్యక్తులను. తప్పు అలా వస్తే అప్పుడు ఖచ్చితంగా చీపురు తీస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో నేనే అంటున్నాను కదా. కానీ మేమైతే ఇప్పుడు సువార్త చేయడం వీధుల్లోకి వెళ్తాం, ఎవరో వచ్చి పిలుస్తారు, పాప ఆ మామగారికి బాగాలేదో లేకపోతే ఏదో ఆ సార్ అని ఆ ఇంట్లో వచ్చి సార్ వచ్చి ప్రార్థన చేయండి అని వాళ్ళు పిలిస్తేనే ఆ గుమ్మంలోనికి వెళ్ళి నూనె ఏదిస్తే వాళ్ళు రాసి ప్రార్థన చేసి వచ్చేస్తాం. అమ్మ యేసుప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తామని చెప్పి వచ్చేస్తాం. అంటే తప్ప ఇంకేం మాట్లాడడం. మేమే కాదు 70% క్రైస్తవులు అలాగే చేస్తారు. మీరు అన్నట్లు కొంతమంది ఇళ్లలోకి దూరుతున్నారు అన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చీపులు తీయమని మీరు అంటున్నారు కదా, మీ ఇష్టం. మీరు అప్పుడు కూడా చెప్పాను అదే చేయమని. ఇప్పుడు కొంతమంది పంతులు అల్లాగా వస్తారు, బ్రాహ్మణ పురోహితులు అనబట్టినట్లు ఉత్తమ పురుషుల్లాగా వచ్చి ఇళ్లలోకి వచ్చి మోసాలు చేసిన వాళ్ళు కొంతమంది లేరా? మా ఒక ఊర్లో నేను విన్నాను. సో ఏవో తేవాలని పూజకి ఏవో చెప్పి తీసుకెళ్లిపోయిన వాళ్ళని మన మూవీస్ లో కూడా చూపిస్తుంటారు కదా. సో అలాంటి మోసగాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. నేను దాన్ని సపోర్ట్ చేస్తే చూడు నువ్వు సపోర్ట్ చేస్తాను అనొచ్చు మీరు, నేను దాన్ని ఖండిస్తున్నాను కదా, దాన్ని ఒప్పుకోవడం లేదు కదా. నెక్స్ట్ వినండి విజయప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ అన్నాం కదా, వాళ్ళని తమ్మని మీరు చెప్పారు కాబట్టి మేమేమనుకున్నా అంటే ఫోన్లే మేము అంత పరిచయం లేకపోయినా ట్రై చేద్దాము, మా లెవెల్ బెస్ట్ మేము ప్రయత్నిద్దాం అన్నాం. కానీ మీరు అన్నారు మీరు వద్దు, కొంచెం హై లెవెల్ పాపులర్ పర్సన్స్ రావాలన్నారు. ట్రై చేస్తున్నాం, వారు వస్తే ఓకే, వారు రానన్నారు అనుకోండి ఇంకా ఈ మత సామరస్యం ఈ చర్చకి అనేది ఆల్రెడీ ఫుల్ స్టాప్, ఇంకా అక్కడికి ఫుల్ స్టాప్ ఉండిపోతుంది, ఇంకా ఇది జరిగే అవకాశం ఉండదు కదా. అప్పుడు మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు తీసుకోవచ్చు అని అంటున్నాను నేను. నా మాటలు మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. చెప్పండి ఇప్పుడు మీరేం చెప్తారో. సరే నేను చెప్పింది ఆల్రెడీ ఒకటే. ఫస్ట్ మీరు మొదలు పెట్టారు, శివశక్తి వచ్చినాక మొదలు పెట్టారు అన్న మాటకి నేను యూట్యూబ్ లోనే బ్రదర్, యూట్యూబ్ లోనే శివశక్తి రాకముందు ఎన్ని వీడియోలు చూపించమంటారా? గ్రంథాలు ఎత్తి మాట్లాడడం ఇప్పుడు దేవుడు గ్రంథాలు చూపించి మాట్లాడడం ఒకటా? ఇప్పుడు రామాయణం ఒకటి కాదా? అదే చెప్తున్నా, అది ఎందుకు వచ్చింది అనేది సమాజంలో హైందవ దేవతల మీద కొందరు తిట్టారు అని మీరు చెప్తున్నారు కదా. అవును, కొందరు ఉన్నారు, కొందరు తిట్టారు తెలియక, అది తప్పే అంటున్నాను. అదే వాళ్ళకి తెలియక అంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేక. సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవరు కూడా యువతల వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ నాదే సబ్జెక్ట్ ఉంటే, ఇప్పుడు మీ దగ్గర రాముడి కోసం సబ్జెక్ట్ పక్కా ఉంటే రాముడి కోసం మంచిగా మీరు చెప్పుకుంటారు, నాదే యేసుప్రభు కోసం సబ్జెక్ట్ బాగుంటే. ఇదంతా వదిలే బ్రదర్, ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్న విషయాలు మళ్ళీ వస్తాయి కానీ నేను ఫోన్ చేసిన కారణం అది, మీరు సాక్ష్యం అడిగారు కాబట్టి. ఇంకొకటి, మీరు ఇవన్నీ తీపించడం మీ వల్ల కాదు అని, మీ వల్ల అయితే కనుక ఈ వీడియోలు తీపించండి. సో మీ అభిప్రాయం అది. సో మాకు కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే మీ ఒక్కడి వల్ల ఈ యేసుప్రభుని తిట్టడం ఇలాంటివి చేసే పరిస్థితులు కాదని మేము కూడా అనవచ్చు. నేను చెప్పిన తర్వాత కరుణాకర్ ఎవరు మాట్లాడడానికి అని చెప్పి మా వాళ్ళు ఎవరు అనలా, కానీ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు గొట్టంగాళ్ళు అని చెప్పి మీ వాళ్ళు అన్నారు. అది మీకు నాకు తేడా. అదే చెప్తున్నాను. ఇప్పుడు ముందు ఏమన్నారు, అన్ని తీపిచ్చేస్తా ఉన్నారు, తర్వాత తీపిచ్చడం సాధ్యం కాదు. అభినయ్ గారు ఏ స్టేట్మెంట్ చేశారు నేను నాకు చెప్పారు ఏంటంటే, కరుణాకర్తో ఇలా మాట్లాడాను, ఆయన ఇష్టపడ్డారు, వాళ్ళు తీసేస్తారంట, మనం తీసేస్తామంట, సో మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం, ఏంటి అసలు ప్రతిపాదనలు ఏంటని చెప్పారు. అదే మీకు ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ ప్రతిపాదనలు ఏంటి పెట్టుకుందాం ముందు మాట్లాడదాము అన్నాము. అప్పుడు మీరు వాళ్ళని రమ్మన్నారు, ప్రస్తుతానికి అక్కడ ఆగింది సబ్జెక్ట్. కాబట్టి ఎవరు ముందు తిట్టారు, ఎవరు ముందు తీసేస్తారు, అవన్నీ మనం కూర్చుంటేనే ప్రతిపాదనలో మాట్లాడుకోవాలి.
సో మాట్లాడాలంటే వాళ్ళు రావాలన్నారు కాబట్టి మరి వాళ్ళు వస్తారో రారో అనేది ఇంకా మనకు తెలియదు. వాళ్ళు రారని ముందే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు వీడియోలు పెట్టారు కదా, ఈడెవడు నా గురించి చెప్పడానికి. కానీ అని జాన్సన్ గారు కాదు, విజయప్రసాద్ రెడ్డి గారు వస్తానన్నారు. వస్తారు, ఆయనతో మరలా మాట్లాడతాడా? ఆయన వస్తానన్నారు. మరి ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళు వస్తారు. వికేఆర్ గారిని అడుగుతాం మరలా. అంటే మీరు చెప్పిన పేరు ఆ రోజు విజయప్రసాద్ రెడ్డి గారు వస్తే నేను చెప్పడం కాదు. ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడుకున్నారు అంటే ఎవరు మీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి నేను అడిగితే ఆయన చెప్పాడు అభినయ్ విపిఆర్ తర్వాత అని జాన్సన్ మేమందరం అని చెప్పి మీ పాస్టర్ చెప్పాడు. నేను అయితే ఆ రోజు వీళ్ళ డిస్కషన్ లో నేను లేను. అప్పుడు అసలు ఏం మాట్లాడుకున్నారు ఏంటో నాకు అయితే క్లారిటీ లేదు. సో మీతో నేను మాట్లాడినప్పుడు అయితే విజయప్రసాద్ రెడ్డి గారు వస్తే ఓకే బ్రదర్ అన్నారు. అంటే అభినయ్ చెప్పారు కాబట్టి విజయప్రసాద్ రెడ్డి వస్తే నేను వస్తాను అన్నారు. సరే, ప్రస్తుతానికి మీరు కనీసం ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్తున్న మాటలు మారినాయి. ఓకే, ఏం మాట్లాడలేదు. అప్పుడు కూడా ప్రయత్నిస్తాము అన్నాను, ఇప్పుడు కూడా ప్రయత్నిస్తాము. సో నా వల్ల ఎంతైతే అవుతుంది అవ్వదు. ఇప్పుడు మీరు అంటున్నారు మీ ఒక్కడ మాట ఎవరు వినరు బ్రదర్ అంటున్నారు. ఓకే, వినలేనప్పుడు వాళ్ళ కర్మైన వాళ్ళని వదిలేస్తాం, మీ ఇష్టమని మిమ్మల్ని వదిలేస్తాం కదా. అంటే ఇక్కడ మీరు ప్రయత్నం చేస్తుంటే మేమేదో వద్దన్నాం తిరస్కరించామని కాదు. మీరేం తిరస్కరించలేదు, నేను అది మీరు ఫస్ట్ చెప్పారనే విషయం అభినయ్ చెప్పాడు కదా, ఆ వీడియోలోనే ఎక్కడో ఛానల్లోనే చెప్పారు కదా. సో నేను అన్నది ఒకటి బ్రదరు, సమాజంలో గొడవలు కలహాలు లేకుండా నేనైనా మాట్లాడాలి, నాకు అవతలైనా మాట్లాడాలి అని కోరుకుంటాను. దట్స్ మై. మీకు లాస్ట్ టైం ఆడియో కాల్లో కూడా నేను చాలా స్మూత్ గానే మాట్లాడాను. చాలా ఒకవైపు మీరే నా మీద డామినేట్ చేసినట్టు మాట్లాడారు. అందుకే మీరు ఆడియో పెట్టారు, కానీ నేనైతే ఇంకా ఆడియో కూడా సరిగ్గా వినలేదు, పెట్టలేదు. ఓకే, చూద్దాంలే అని. అప్లోడ్ చేస్తున్నానని మీరు చెప్పారు, అప్లోడ్ చేస్తానని చెప్పారు. కానీ నేను అందులో చాలా అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునే మాట్లాడాను. నేను ఇది ఒక నా రిక్వెస్ట్ మాత్రం బ్రదర్, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టమని. ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పారు, నా వర్షన్ నేను చెప్పాను. కానీ లేదు, అది రిక్వెస్ట్ మేనర్ లోనే చెప్తున్నాను అని కూడా చెప్పాను. మీకు ఆడియోలో కూడా ఉంటది, మరి మీరు టచ్ అయిపోతే ఉంటది. నేనేం కట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ మీ వాళ్ళు మాట్లాడిన దానికి మాది రియాక్షన్. ఇక మీదట ఫోన్ చేయొద్దు అన్నారు ఇందులో. సో ఇక మీదట ఏ విషయంలో కూడా మనం మాట్లాడుకోమా అంటే ఏంటి ఒక క్లారిటీ. నేను ఇప్పుడు ఏదైనా స్పీచ్ లో ఏదో మాట్లాడాను అనుకోండి, అక్కడ అలా ఎందుకు మాట్లాడారు అంటే నేను ఎలా మాట్లాడాలి అనే విషయంలో మీరు నాకు ఫోన్ చేయకండి అంటున్నా. మీరు సామరస్యంగా ప్రయత్నం చేస్తున్నా అన్నారు కదా, సలహాలు కూడా నాకు ఇవ్వకండి అంతే. ఇప్పుడు నాకు నేను స్పీచ్కి వెళ్లే ముందు ఏ పాస్టర్ గాడో మాట్లాడిన వీడియో నాకు కనపడిద్ది, నాకు మండిపోద్ది. ఆ కోపం మీద ఆ కోపంలో మాట్లాడతానో లేకపోతే దాని రియాక్షన్ ఏదో ఒకటి వస్తుంది. మీరు అక్కడ అలా ఎందుకు మాట్లాడారు అంటే మరి దాని మీద నేను చర్చ పెట్టలేను. ఫస్ట్ మీ వాళ్ళు మాట్లాడేది కంట్రోల్ చేయలేనప్పుడు నేను మాట్లాడేది కూడా మీరు కంట్రోల్ చేయాలనుకోవద్దు. అది రెండోది. ఇప్పుడు ఏదైతే మీరు సామరస్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నారు, దాని గురించి ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఇవి మా వాళ్ళు వస్తామంటున్నారు, మీరు రెడీ అనా, ఎప్పుడు కలుద్దాం, దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు, నా వంతు నేను చేస్తాను అంటున్నారు, దాని గురించి మాట్లాడదాం అంతవరకు. ఫస్ట్ దానికి అదే సలహాలు ఇవ్వడానికి నేను ఎప్పుడైనా కోపంలో ఎక్కడైనా మాట్లాడితే దానికి నా కోసం కోపంతో కాదు, నేను అవసరం కోసమే మాట్లాడుతాను. ఇప్పుడు అదే మా హిందువులు ఎలా మేలుకొల్పాలి అనేది నాకు ఒక వ్యూహం ఉంటుంది. అదే మీకు ఒక వ్యూహం ఉంటుంది, దాని ప్రకారం మీరు ఇప్పుడు వెళ్తారు. నేను ఇలా మాట్లాడితే విశ్రాంతి గారు బాధపడతారు అని నేను మీకోసం అని చెప్పి, నా కోసం కాదు అంటే చేసుకోలేం కదా బ్రదర్. యు నో నీడ్ టు థింక్ అబౌట్ మీ. నా కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే ఎవరైనా చెత్తగా మాట్లాడితే వాళ్ళ పేరెత్తి వాళ్ళకి ఫుల్ రౌండ్ వేయండి అని నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే, మీరేం తీసుకోవద్దు. కానీ ఇప్పుడు సమాజం యొద్దకు వెళ్ళినప్పుడు సమాజంని రెచ్చగొట్టేటట్లు చెయ్యొద్దు అని నేను క్రైస్తవులకి చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను. ఎవరు తీసుకుంటే వాళ్ళ ఇష్టం అంతే. ఇది ఇప్పుడు ఓళ్ళల్లో నేనేమంటున్నానంటే, ఓళ్ళల్లో ఇప్పుడు లేడీస్ తో మీటింగ్ పెడతాం, మీ ఇళ్ళకి వచ్చి మత ప్రచారం చేస్తున్నారా లేదా, చేసిన ఒకవేళ అలా మా ఇంటికి వచ్చి చేశారన్న వాళ్ళు చేయొస్తానండి. ఎంతమంది మీరు వాళ్ళ క్లారిటీ చెప్పాలి. వీధుల్లోనికి వచ్చి ఎవరో చెప్పుకుని వెళ్ళిపోతే మీ మటుకు వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు మీరు పట్టించుకోకండి అని మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇట్లా లోనికి వస్తారంటే అప్పుడు చీపులు తీస్తారు, క్లారిటీ ఇవ్వాలి. వీధుల్లో ఉండే డిస్టర్బెన్స్ వీధుల్లో ఉంటది, ఇళ్లలోకి వస్తే ఇంకో రకంగా ఉంటది, రెండు రకాలుగా ఉంది. అవును, ఇళ్లలోనికి వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎవరు మీరు ఎందుకు వస్తున్నారని గట్టిగా ఎదిరించాలి, ఇళ్లలోకి రావద్దు అని పంపించాలి. ఎవరు వచ్చినా, ముస్లింలు వచ్చినా, బ్రాహ్మణులు వచ్చినా, క్రైస్తవులు వచ్చినా, చెప్పాల్సి మన ఇళ్లకి ఎవరు వచ్చినా
ఏ మనిషి వచ్చినా రానివ్వకూడదు, గట్టిగా ఎదిరించాలి. ఎందుకంటే రోజు గ్రౌండ్ రియాలిటీలో ఉన్న పరిస్థితులను బట్టి నేను మాట్లాడతాను. లేకుండా ఇప్పుడు మా ఇళ్ళలోకి ఎవరు రావట్లేదు, మీరు ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి వాళ్ళే తిరగబడతారు నా మీద. అలా లేకపోతే అదే చెప్తున్నా, ఇళ్లలోనికి వస్తేనే క్లారిటీ చెప్పాలి. మన ఇళ్ల యొద్దకు వస్తే అని అంటే వీళ్ళు అనుకుంటే రోడ్డు మీద సువార్త చేసి వెళ్ళిపోతున్న వారినే కరుణాకర్ కొట్టమంటున్నాడు అని వాళ్ళు కొట్టడాలు ఇలాంటివి చేస్తారు. అది మంచిది కాదు అని నేను ఇంకోటి చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు మీరు మీ క్రైస్తవ పెద్దలు అందరూ కలిసి ఇప్పుడు మా దేవుళ్ళని ఇలాంటి దొంగ సాక్ష్యాలు కనుక ఆపకపోతే రేపు పొద్దున వీధుల్లో కనపడినా తనే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా ఆ విషయంలో మేము యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ వీధుల్లోకి వస్తే తన్నే పరిస్థితులు వస్తాయి అని అంటే కరుణాకర్ గారు, మీరు సమాజంలో పాస్టర్ అంటే మీకున్న ఒక విజన్ చెప్తాను. వ్యూహం ఏంటంటే పాస్టర్ అంటే ఒక వేస్ట్ పర్సన్ అని చూపించాలి అనే ఒక ప్లాన్ తో మీరు ఫస్ట్ నుంచి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఒక అజెండా. కరుణాకర్ గారు మీరు వెనకాతలో అజెండా, మీకున్న వ్యూహము. కరుణాకర్ గారు కరుణాకర్ గారు మీరు ధర్మం పేరిట ఏ ఆలోచనలో ఉన్నారు, ఏ వ్యూహంతో ఉన్నారు, మీ వెనకాతలు మీరు ఏ అజెండా అన్ని కూడా ఆ మాత్రం అబ్జర్వ్ చేయలేమా? మీ పాస్టర్ల వ్యూహాలు, మీ ఎజెండాలు అన్ని తెలుసు బ్రదర్ నాకు. ఫోన్లేండి, మీ ఎజెండాలు, మీ వ్యూహాలు, మీ స్ట్రాటజీలు. మీరేంటంటే ఇప్పుడు యేసు ప్రభు, నేను ఒక విషయం చెప్తానండి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సిన వాడిని నేను, నన్ను యేసు ప్రభు మార్చాడు ఆయన కోసం చెప్పడం తప్ప ఇంకా. నాకు ఒక వీడియో ఉంటుంది చూడండి, నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, యేసు కోసం బతుకుతున్నానని చెప్పి. యేసు మతాన్ని లేకుండా చేయడం నా జీవితాశయం. ఆయన వచ్చి నన్ను చేర్చాడు. ఇది నేనైతే ఈ విషయంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలను. మీరు కూడా నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను బ్రదర్. వెరీ గుడ్. నేను ప్రమాణపూర్వకంగా యేసు వచ్చి నాతో మాట్లాడాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. చెప్పండి. ప్రమాణపూర్వకంగా ఏం చెప్తారు? అది అయిపోయింది, వీడియోలో ఉంది, నాది వీడియో ఉంటుంది చూడండి కావాలంటే. మీ పాస్టర్లు 2 రకాలు ఉంటారు. ఇప్పుడు దేవుళ్ళని తిట్టేటటువంటి వీళ్ళు ఏంటంటే స్నేక్స్, మీరేంటంటే గ్రాస్ లాంటి వాళ్ళు. మేమందరం అలాంటి వాళ్ళం కాదు అని చెప్పి మీరు కవర్ చేస్తారు. మేమందరం అలాంటి వాళ్ళం కాదు అని చెప్పి మీరు గ్రాస్ లాంటి వాళ్ళని కవర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు కవర్ చేయము. తప్పుగా ఎక్కడైతే కనబడతారో వాళ్ళు ఖచ్చితంగా మేమే ఎత్తి చూపి మాట్లాడతాం. ఎంతమంది పాస్టర్ల కోసం ఎంతమంది పాస్టర్లు ఎత్తి చూపి. మీరు ఎవరు ఒక పాస్టర్ నోరన్నా మూయించారు మీరు జీవితంలో? ఎంతో మంది తప్పుడు బోధకులు మూయించామని చెప్పండి. కరుణాకర్ గారు, మీ చేతిలో చట్టాలు ఉండొచ్చు, మా చేతిలో చట్టాలు ఉండవు. మేము నోరులు మూయించాలంటే చట్టాలను ఉపయోగించుకోవాలి. నోరు మూయించడం అంటే ఇది తప్పు, ఇలా హిందుత్వం ఎన్నిసార్లు వీడియోలో పొరలేని ఈ పాస్టర్ల వల్ల సువార్త సరిగ్గా చెయ్యని చేతకాని వాళ్ళ వల్లనే ఇలా జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడతారేటని ఎన్ని సెమినార్స్ లో మాట్లాడి యూట్యూబ్ లో కూడా ఉంటాయి ఆ వీడియోలు. సరేలే బ్రదర్, అయితే వాటి వల్ల ఇప్పుడు దేశం మారిపోయింది అని మీ నమ్మకం అయితే మేమేం చేయలేమే కాదు. ఇప్పుడు ఎవరి వలన ఎవరు ఏం మారిపోరు కరుణాకర్ గారు. యూఆర్ ఆల్ ట్రయింగ్, మనం అంతా ప్రయత్నిస్తున్నాం. అయితే మీకు బహుశా రాజకీయ శక్తి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏమైనా చట్టాలు కొంచెం మీ చేతిలో ఉండొచ్చు. చట్టాలు మా చేతుల్లో ఉంటే మీ వాళ్ళు ఎట్లా చెలరేగిపోరు? ఇప్పుడు లేకే కదా. దేశం ఏదో ప్రభుత్వాలు మారుస్తాం, భవిష్యత్తులో ఖచ్చితంగా హిందూ రాజ్యంగా మారుస్తాం. ఇక్కడ మా దేవుళ్ళని తిట్టే ప్రతి నా కొడుకుని ఉరిదేస్తాం. ఎందుకంటే 80% ఉన్న హైందవులు 3% ఉన్న క్రైస్తవుల చేత నాశనం అయిపోతారని ప్రజల్ని కాల్కులేషన్ లో 10% అనుకోండి. 10% ఉన్న వాళ్ళు 3% ఎందుకు చూపిస్తున్నారు అంటే మీరు మోసం చేస్తున్నారు గవర్నమెంట్. మోసం కాదు అంటే మీరు హిందువులు అని చెప్పుకున్న అబద్ధాలు, మీ అబద్ధాలు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. ఫస్ట్ మీ అబద్ధాలు, మీ మోసాలు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. క్రైస్తవులుగా మార్చి వాళ్ళు హిందువులుగా చూపిస్తున్నారు. మీ మోసాలు, మీ దోపిడీలు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. మీరు ఈ పావులు ఉసిగొలిపి మీరేం చేస్తున్నారంటే ఈ పావులు ఉసిగొలిపి నాలాంటి వాళ్ళని సప్రెస్ చేయడానికి మన దగ్గరికి వస్తున్నారు. మీ వ్యూహాలన్నీ నాకు తెలుసు. మొత్తం అందరినీ బట్టలు బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హైందవులు చాలా దారుణం అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఉద్ధరించండి అని నా అన్వేషణ చెప్పాడు. దానికి మీరు సమాధానం ఇవ్వండి. నిజంగా హిందూ ధర్మం కోసం పాత బస్తీకి వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పి మీరు వెళ్ళారా? పాత బస్తీకి వెళ్ళి ఆత్మలు ఉద్ధరించాలని చెప్పాను. హిందువులు ఎంతసేపు హిందువుల మీద ఏం పడతారు? ముస్లిం దగ్గరికి వెళ్ళి నేను ఉద్ధరించాను, ఒక్క ఫోటో పెట్టలేదు మీరు నాకు. మీరు ఇప్పటికీ ఒక్క ఫోటో పెట్టలేదు. మళ్ళీ అడుగుతాను నేను, మీకు ఫోటో కావాలా? మీరు ఉన్నాయని చెప్పారు. మీరు ఫస్ట్ దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నాయని చెప్పారు, అబద్ధం చెప్పారు. ఇప్పుడు మీరు నా ముందే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఇన్ని మోసాలు చేస్తున్నారు. మీరేమవుతారు? రైల్వే న్యూట్రాల్ మా పక్క వీధే మసీదు,
మసీదు అవును అవన్నీ కాదు, మీ దగ్గర వీడియోలు ఫోటోలు ఉన్నాయి అన్నారు, నాకు ఒకటి పెట్టమని చెప్పాను. తీయలేదు అని చెప్పినప్పుడు కూడా లేదు ఉన్నాయని చెప్పారు. నేను కావాలంటే ఆడియో కట్ చేసి మీకు పెడతాను, మీకు ఎన్ని కావాలంటే పెడతానని చెప్పారు. అన్నాను, ఇంకోసారి తీసి పెడతాము అన్నాను, పంపిస్తానన్నారు నాకు వీడియో. వెళ్తే మరలా అట్లా చేసినప్పుడు మీకు పెడతాను అన్నాను. మీరు పాత బస్తీకి వెళ్ళి చెప్పండి, మీరు మేము బంగ్లాదేశ్కి వెళ్తాం తర్వాత సంగతి. మీరు నా అన్వేషణ చెప్పాడండి కరుణాకర్ గారు. నా అన్వేషణ ఏం చెప్పాడంటే 80% ఉన్న హైందవులకు ఏదో అయిపోతుందని చెప్పి మన హైందవులు రెచ్చగొట్టడానికి కొంతమంది రాజకీయంగా కొంతమంది తయారవుతున్నారు. చిల్లరగాళ్ళు క్రైస్తవ మతం ప్రపంచం అంతా నాశనం చేసిందని చెప్పాడు నా అన్వేషణ. సివిలైజేషన్ పాడు చేసింది, ప్రపంచం అంతా అన్ని సంస్కృతిని నాశనం చేసింది క్రైస్తవ మతం అని చెప్పాడు. దానికి మేము సమాధానం ఇచ్చాము. దానికి మీరు సమాధానం చెప్తారు, ఇవ్వలేదు ఎందుకు? ఇవ్వండి, నా అన్వేషణకి ఇవ్వండి. ఓకే ఓకే. సరే ఇప్పటికి చాలా సమయం అయింది కాబట్టి ఎపిసోడ్ ఎక్కడ తాపేద్దాం. వీడు పాటలు ఎత్తుకున్నాడు, యేసు మీద పాట రాయటం మొదలుపెట్టాడు. మరి వీడు భక్తి పార్వశ్యంతో ఈ ముసల్నా బట్ట ఏం పాటలు రాశాడు? సినిమా పాటే రాశాడు. ఏం పాటది? ఘంటసాల పాట పాడాడు. ఏంటిది? పాడుతా తీయగా దాన్ని కాపీ కొట్టేశాడా? ఆ ట్యూన్ తోటి ఇక యేసు మీద రాశాడు అనమాట ట్యూన్. అంటే వీడు కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈడేం రచయిత కాదు, సింగరు కాదు, అలా అని చెప్పుకున్నాడు అంతే. ఈడే డూప్లికేటు, సాహిత్యం తెలియదు అన్నాడు. అందరూ కేటుగాళ్లే, ఎవడ తక్కువ కాదు. సరే ఈ వ్యవహారం అంతా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.